శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. తులారాశి వారికి గత జన్మలోని అతి నిగూఢమైన జ్ఞాపకాల గురించి, అలాగే కొన్ని సందర్భాల్లో మనకు జరగబోయేవి ముందుగా తెలుస్తూ ఉంటాయి. ఇది మీరు గమనించారా? అలాగే తులారాశి వారు గత జన్మలో ఏం చేసేవారు, ఎలా జీవించేవారు, ఏ విధంగా మరణించారు, ఈ విషయాలు అన్నీ కూడా మీకు వీడియో మధ్యలో కొన్ని, చివర్లో కొన్ని తెలియజేస్తాను. మీలో ఎంతమందికి ఆ జ్ఞాపకాలు ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి. తులారాశి వారు గత జన్మలో ఏం చేసేవారు, ఎలా జీవించేవారు, ఏ విధంగా మరణించారు అన్న విషయం ఇప్పుడు ఉన్న ప్రస్తుత జన్మలో తెలుసుకోవచ్చు. ఈ విషయాలను కూడా యోగులు, ఋషులు తంత్ర గ్రంథాల ద్వారా మనకి తెలియజేశారు. ఒక వ్యక్తి గత జన్మ వివరాలను తెలుసుకోవటానికి అతనికి ప్రస్తుత జన్మకు చెందిన జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒక ముఖ్య విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత జీవిస్తూ ఉన్న అందరికీ గత జన్మ ఉండి ఉండకపోవచ్చు. వాళ్ళకి ఈ జన్మే మొదటి జన్మ కావచ్చు. ఒక వ్యక్తి జాతక చక్రంలోని గ్రహం యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి ఇది మొదటి జన్మ లేక అతడిది గత జన్మలు ఉన్నాయా అన్న విషయం తెలుసుకోవచ్చు. తులారాశి వారు గత జన్మ వివరాలను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి అని కొందరు నిరాశావాదులు భావించవచ్చు. కానీ తమ జీవితాల్లో ఎదురవుతున్న పరాజయాలకు, పరాభవాలకు, కష్టాలకు, నష్టాలకు మూల కారణాలు గత జన్మలో ఉన్నాయని తంత్ర గ్రంథాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆ కారణాలను తెలుసుకుని వాటికి తగిన పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా ఆ కష్టాలను తొలగించుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. గత జన్మలో ఒక వ్యక్తి చేసిన చెడు లేదా మంచి పనుల తాలూకా ఫలితాలను ఆ వ్యక్తి ఈ జన్మలో అనుభవించి తీరాలి. గత జన్మలో మంచి పనులు చేసి ఉంటే ఈ జన్మలో అన్నీ మంచిగానే ఉంటాయి. కానీ గత జన్మలో పాపాలు కానీ పొరపాట్లు కానీ చేసి ఉంటే ఈ జన్మలో కష్టాలు, నష్టాలు తప్పవు. ఏ పొరపాట్లు గత జన్మలో చేశారో తెలుసుకుంటే ఈ జన్మలో వాటిని సరిదిద్దుకుని ప్రస్తుత జన్మను, రాబోయే జన్మను సుఖవంతం చేసుకోవచ్చు. అందుకు ఉపయోగపడేదే జ్యోతిష్య శాస్త్రం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం మీ గత జన్మ తాలూకా జ్ఞాపకాలు ఈ జన్మలో మీ మెదడులో ముద్రించబడి ఉంటాయి. నేను చెప్పబోయే విషయాలు మీలో చాలా మందికి అనుభవంలో ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఒక వ్యక్తి అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే అందుకు తగిన శక్తి సామర్థ్యాలను అతడు గత జన్మలోనే సంపాదించుకున్నాడు అని గుర్తించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి గత జన్మలో ఆయుర్వేదం వైద్యంలో ఎంతో సాధన చేసి వయసు అయ్యాక మరణించాడు అనుకుందాం. అతడు ఈ జన్మలో MBA, MCA, ఇంజనీరింగ్ లాంటి చదువులు చదువుకున్నాడు అనుకోండి. కానీ అతనికి చిన్నప్పటి నుంచి ఆయుర్వేద వైద్యం మీద అతనికి ఒక రకమైన ఇష్టం పెరుగుతూ ఉంటుంది. అలాగా దాని గురించి తెలుసుకోవాలని కుతూహలం చిన్న వయసు నుంచి వస్తూ ఉంటుంది. దాని మీద అతను చదివిన చదువు కన్నా వైద్యం మీద ఎక్కువ నాలెడ్జి సంపాదించుకుంటాడు. కానీ ఇతను చదివే చదువుకి అతను అంతర్లీనంగా ఇష్టపడేదానికి సంబంధం ఉండదు. చాలామంది చిన్న వయసులోనే అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తారు, పాటలు పాడతారు. వాళ్ళంతా వాళ్ళ ప్రతిభను చూపుతారు. ఇలా చిన్న వయసులోనే గత జన్మ జ్ఞానాన్ని ప్రదర్శించిన వాళ్ళని మనం చాలామందిని చూసే ఉంటాం. కొంతమందిలో ప్రతిభ ఉన్నప్పటికీ బయటకు వ్యక్తపరచలేరు. కారణం దాని మీద పూర్తిగా నాకు అవగాహన లేదేమో అనే భయం. మరి మీరు దేనిలో ఆసక్తి చూపుతున్నారో మీ అమూల్యమైన ప్రతిభను కమెంట్ ద్వారా తెలియజేయండి. గత జన్మ జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తారు అనే సబ్జెక్టు మీద నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే కొన్ని సందర్భాలలో ముందుగా జరగబోయేవి మనకు తెలుస్తాయి, కానీ ఆ విషయం మనం గుర్తించము. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. రాహుగ్రహం మానవుని యొక్క గత జన్మ జ్ఞాపకాలను తెలియజేస్తుంది.
మానవుడు గత జన్మలో చేసిన కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించేలా చేసేది రాహుగ్రహమే కావటం విశేషం. అయితే కేతుగ్రహం కూడా కొంతవరకు గత జన్మ గురించి తెలియజేసినప్పటికీ గత జన్మ గురించి తెలుసుకోవడానికి రాహువునే మనం ఎక్కువగా ఉపయోగించుకోవటం జరుగుతోంది. ఇంకొక విశేషం ఏంటంటే ప్రస్తుత జన్మలోని జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు కొన్ని గ్రహాలపై ఇతర గ్రహాల దృష్టి కూడా గత జన్మకు సంబంధించిన ఫలితాలను ఈ జన్మలో అందేలా చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పే విషయాలను విని మీకు అలాంటి అనుభవం జరిగిందా లేదా అన్న విషయాన్ని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు గనక ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అది కారులో అవ్వచ్చు, ఫ్లైట్లో కావచ్చు, ట్రైన్లో అవ్వచ్చు, లేదా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు, లేదా కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, అక్కడ చూసినప్పుడు ఇంతకు ముందు మీరు అక్కడికి వచ్చినట్టుగా అనిపించడం, లేదా హోటల్లో మన టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళని చూసినప్పుడు ఇదేంటి ఇంతకు ముందే ఇలా అందరం కూర్చున్నట్టుగా అనిపించడం, లేదా ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు కిటికీలోంచి బయటికి చూసినప్పుడు, కంపార్ట్మెంట్లో కూర్చున్న జనాలను చూస్తున్నప్పుడు ఇంతకు ముందు అక్కడ ఉన్న కొంతమందితో కలిసి జర్నీ చేసినట్టుగా ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది. అంటే ఇంతకు ముందే ఆ ప్రదేశం చూసినట్టుగా కానీ, మనం ఇంతకు ముందే అక్కడ ఉన్న వాళ్ళతోటి ప్రయాణం చేసినట్టుగా కానీ, హోటల్లో కూర్చుని అదే టేబుల్ దగ్గర కూర్చున్నట్టుగా కానీ, టిఫిన్ చేసినట్టుగా కానీ మన మైండ్కి అనిపిస్తుంది. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ అక్కడికి వెళ్ళి ఉండరు మీరు. ఇదే మొదటిసారిగా వెళ్ళడం. ఇదే ప్లేస్లో కూర్చున్నట్టుగా అనిపిస్తోంది అన్న భావం మీకు అనిపించిందా లేదా? ఇలా ఎంతమందికి అనిపించింది? ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇలా ఎందుకు అనిపించిందో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. ఆ విషయాలు తెలుసుకోవాలనుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక తులారాశి జాతకంలో 12వ స్థానమైన రాశిని బట్టి అతడు గత జన్మలో ఏ వృత్తి చేసి ఉంటారు, ఏ విధంగా జీవించి ఉంటారు, ఏ విధంగా మరణించి ఉంటారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక వ్యక్తి రచయిత కావాలంటే అతనికి తన భావాలను ఇతరులకు బలంగా తెలియజేసే సామర్థ్యం ఉండాలి. ఈ జన్మలో ఒక వ్యక్తి జాతకంలో 12వ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే గత జన్మలో అతనికి జాతక చక్రంలోని 1వ స్థానంలో బుధుడు ఉండి ఉంటాడని భావించాలి. గత జన్మలో ఆ వ్యక్తి లగ్నంలో బుధుడు ఉన్న కారణంగా ఆ వ్యక్తికి గత జన్మలో గొప్ప మేధస్సు ఉంటుంది. ఆ మేధస్సు ఈ జన్మలో కూడా సంక్రమించిన కారణంగా అతడు ఈ జన్మలో రచయితగానో, ప్రవచనకర్తగానో, ఎడిటర్గానో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఇక తులారాశి ప్రస్తుత జాతక చక్రంలో 12వ స్థానంలో తులారాశి అయినట్లయితే అతడు లేక ఆమె గత జన్మలో రాయబారిగా కానీ, న్యాయమూర్తిగా కానీ, ప్రభుత్వ ఆస్థానంలో ఉద్యోగిగా జీవించినట్లుగా గుర్తించాలి. మద్యపాన వ్యసనం వల్ల కానీ, విపరీతమైన సుఖాలను అనుభవించడం వల్ల కానీ ఆ వ్యక్తి గత జన్మలో మరణాన్ని పొందినట్లుగా తెలుసుకోవాలి. అయితే ఈ జన్మలో కూడా వీరికి ఇటువంటి అనుభవపూర్వకమైన లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ప్రస్తుత జన్మలో వీరు న్యాయవాద వృత్తి చదవకపోయినా న్యాయం చెప్పే పెద్ద మనుషులుగా, విదేశాల్లో నివసించే వ్యక్తులుగా, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యసనపరులుగా ఉంటారు. గత జన్మలో తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల కానీ, భార్య లేదా భర్త పట్ల కానీ, మొత్తానికి వారి పట్ల ఎలా అయితే నడుచుకుని ఉంటారో దాని ఆధారంగానే ఈ జన్మలో వీళ్ళకి శుక్రబలం నిర్ణయించబడి ఉంటుంది. ఎవరైతే తన గత జన్మలో తమ భాగస్వాములను మోసం చేశారో, స్త్రీల పట్ల అగౌరవంగా ఉన్నారో వారికి ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అదే విధమైన మోసాలు, బాధలు జాతకునికి కలిగేలా చేస్తాడు. శుక్రుడు ప్రతికూలంగా ఉండటం వల్ల ప్రేమించిన వారి చేతిలో మోసపోవటం, పెళ్లి చేసుకున్న వారి చేతిలో మోసపోవటం, అసలు నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అనేది దక్కకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గత జన్మలో ఎవరైతే ఆడవారి పట్ల, తాము ప్రేమించిన వారి పట్ల, పెళ్లి చేసుకున్న వారి పట్ల పూర్తి గౌరవంగా చూస్తూ వారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించిన వారికి ఈ జన్మలో వారికి మంచి మనసుతో తమని ప్రేమగా చూసుకునే జీవిత భాగస్వామి లభిస్తారు.
స్త్రీల నుండి గౌరవం లభిస్తుంది. ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.